లోపలనే చేసుకుంటున్నాను. బస్సు నడుపుతున్నాడు, నేను బస్సు ఎక్కాను, డ్రైవర్ అంకుల్ ఒక ఫీల్తో ఎక్కుతాను. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు. అంటే మీ యొక్క బిహేవియర్, మీరు ఏ విధంగా ఉంటున్నారు. పిల్లలు తొందరగా నేర్చుకుంటారు, ఏదైనా విషయాలు తొందరగా పట్టేసుకుంటారు. సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సార్ చెప్పినట్లే ఒక స్కూల్ డ్రైవర్ ఎలా ఉండాలి అనేది పిల్లలకి ఒక పాఠంలాగా ఉండాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మీ బిహేవియర్లో కానీ మాట, మనం జనరల్గా ఒక మన తెలంగాణలో కానీ వేరే విధంగా అంటే ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే జనరల్గా మనం పాన్ మసాలాలు తీసుకుంటుంటాం. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అట్లాంటి తీసుకోకుండా ఇటువంటి బ్యాడ్ అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ లాగా అంటే డ్రింక్ చేసుకొని బిహేవియర్ మారుతూ ఇవన్నీ గమనిస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని అంటే మనం ఎంత సోబర్గా ఉంటే పిల్లలకి అంత మంచిది. తల్లిదండ్రుల తర్వాత టీచర్స్ తర్వాత మనం కూడా సొసైటీ పరంగా ఒక డ్రైవర్ అనేవాళ్ళు, మీరు చిన్నది డ్రైవర్ అనేది ఏదో చిన్న కార్యక్రమము, చిన్న మనకి మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచం నడుస్తుందే డ్రైవర్తో, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అయినా ఎక్కడ సరుకు రవాణా కానీ, ప్యాసింజర్ రవాణా కానీ, తర్వాత ఇప్పుడు స్కూల్ కానీ, ఇది ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు, మీకు ఎందుకు చెప్తున్నారు. మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీ. ఒక డ్రైవర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. మీరేమంటే డ్రైవర్ అనేది పెట్టుకోకండి. మీ వెనక ఒక స్కూల్ బస్సులో ఒక డ్రైవర్ వెనక 40 మంది పిల్లలు ఉన్నారు అంటే 40 కుటుంబాలు, సుమారుగా 100-150 మంది మీ వెనక ఉన్నట్లే. మీ యొక్క రక్షణలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్లే. మీరు ఒక ఫ్యామిలీ, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీతో పాటు వీళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎటువంటి అజాగ్రత్త అనేది ఉండకూడదు. డ్రైవింగ్ అనేది ఒక స్కూల్ అంటే ప్రయాణం చేసేటప్పుడు ప్రతి క్షణము కొత్తదనమే. అంటే పోయే కొద్దీ రకరకాలుగా, ఒక దగ్గర ఒక రకమైన మలుపు వస్తుంది, ఇంకో దగ్గర ఒక అడ్డు వస్తారు, ఇంకో దగ్గర ఒక జీవి ఏదో మేకనో గొర్రెనో ఏదో ఒకటి అడ్డు రావచ్చు. ఏదో రకమైన అబ్జెక్షన్ అంటే అబ్స్ట్రక్టల్ దాటుకుంటూ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణము మనకి కొత్తదనమే ఉంటుంది డ్రైవింగ్ లోపల. కాబట్టి మీరు ప్రతి క్షణము ఎలర్ట్గానే ఉండండి. 2025-26 విద్యా సంవత్సరం ఈ సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న సందర్భంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకి మరియు స్కూల్ యాజమాన్యానికి రూల్ 185G ప్రకారము ప్రభుత్వ ఆదేశాల అనుసారము ఈరోజు 1 డే రిఫ్రెషర్ కోర్స్ నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలో పోయిన సంవత్సరము ఒక చిన్న ఎటువంటి యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లేకుండా వాహనాలు నడిపిన డ్రైవర్లకి యాజమాన్యాలకి అభినందనలు తెలియజేస్తూ, ఇక ముందు సంవత్సరాల్లో రాబోయే సంవత్సరాల్లో కూడా డ్రైవర్లు మరింత అప్రమత్తతతో వాహనాలు నడిపి స్కూల్ పిల్లలని గమ్యస్థానాలకు చేరుస్తారని ఆశిస్తూ వారికి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిహేవియరల్ థెరపీస్ అండ్ టెక్నికల్ వాళ్ళకి ఎలాగా వాహనాన్ని కండిషన్లో ఉంచుకోవడంతో పాటు బ్లాక్ స్పాట్ అంటే ఏంటిది, వాహనాన్ని ఏ స్పీడ్లో నడపాలి, డ్రైవర్కు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్వాలిఫైడ్ డ్రైవర్ అయి ఉండాలి అనే విషయాలతో పాటు వాళ్ళకి రోడ్డుపై నియమ నిబంధనల పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్య సంఘ బాధ్యులందరికీ, మల్లయ్య గారికి, గంగారెడ్డి గారికి, ఇతర సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆర్మూర్ MVI శ్రీ వివేకానంద రెడ్డి గారి ద్వారా ఆర్మూర్ డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు మరియు యాజమాన్యాలకు ఈ రాబోయే విద్యా సంవత్సరం 2025-26 సంవత్సరంలో బస్సులను అన్ని విధాలుగా మంచిగా ఉంచాలనే ఉద్దేశంతో, పిల్లల జీవితాలు మంచిగా ఉండాలి, వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉండాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దాంట్లో చాలా గొప్పగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా MVI గారు చాలా మంచి విషయాలు మన డ్రైవర్లకు
మా యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం ఏదైతే ఉందో 24-25 ఈ డివిజన్ లో ఉన్నటువంటి ఏ స్కూల్ బస్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఒక అకాడమిక్ ఇయర్ మేము పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా రాబోయే కాలంలో కూడా మా డ్రైవర్ మిత్రులందరూ కూడా పర్ఫెక్ట్ గా ఉంటూ మా పిల్లల భవిష్యత్తును మంచిగా ఉంచే విధంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మా ఆర్మూర్ మండల్ నిర్వహించడము గొప్ప విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా వివేకానంద రెడ్డి సార్ గారికి మళ్ళీ ఒకసారి ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.